నుండి హైదరాబాద్ వస్తూ ఉండగా తెల్లవారుజామున 4 గంటల టైంలో ప్రమాదానికి గురైంది జీపీ ట్రావెల్స్ బస్. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ముందున్న వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొట్టింది ట్రావెల్స్ బస్. కర్నూలు దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో బస్ ముందు భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ధ్వంసం అయిపోయింది ముందు భాగం. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్తున్నారు ప్రయాణికులు. ప్రమాదం అనంతరం నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ వరకు బస్సును తీసుకురావడంతో ఆర్టీఏ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రయాణికులను ఆరంగర్ చౌరస్తా దగ్గర దింపి బస్సును బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు అధికారులు. కర్నూలు బస్ ప్రమాదం నెత్తురు ఆరక ముందే మరో ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుండి హైదరాబాద్ కు వస్తూ ఉంది ఈ బస్. అయితే తెల్లవారుజామున 4 గంటల టైంలో ప్రమాదానికి గురైంది జీపీ ట్రావెల్స్ బస్. ప్రమాద టైంలో బస్సులో ప్రయాణికులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ముందున్న వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొట్టింది ట్రావెల్స్ బస్. కర్నూలు దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు ముందు భాగాన్ని మనం చూస్తున్నాం. పూర్తిగా ధ్వంసమైపోయింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్తున్నారు ప్రయాణికులు. ప్రమాదం అనంతరం కూడా నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ వరకు బస్సును తీసుకురావడంతో ఆర్టీఏ అధికారులు సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేశారు. ప్రయాణికులను ఆరంగర్ చౌరస్తా దగ్గర దింపి బస్సును బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు.